ఫ్రాన్స్‌లో పార్ట్ టైమ్ జాబ్స్ ఎలా ఉంటాయి? స్టూడెంట్స్‌కి ఎటువంటి జాబ్స్ దొరుకుతాయని అడిగారు గదా! సో, నేను ఇవాళ ఏం జేస్తున్నానో ఫ్రాన్స్‌లో చూపిస్తాను. ఇవి వచ్చేసి 4 స్టార్ ప్రాపర్టీస్. ఇవి మనకు సూపర్వైజింగ్ కోసం పిలుస్తారు. ఇవి రూమ్ చెక్ జేయాలి. ఏమన్నా గెస్ట్ చెకౌట్ చేసే ముందు మన రూమ్ చెక్ జేయడానికి పిలుస్తారు. ఇలా మనకొక లిస్ట్ ఇస్తారు. 10 రూములు ఇస్తారు. ఆ 10 రూమ్‌లో ఆ లిస్ట్‌లో ఉన్న అన్ని రూమ్స్ చెక్ జేయాలి. సో, గెస్ట్ వెళ్ళిపోయే ముందు గెస్ట్ ఏమన్నా మర్చిపోయి ఎళ్ళినా గానీ, రూమ్‌లో ఏమన్నా ప్రాపర్టీ డ్యామేజ్ చేసినా గానీ, ఈ రూమ్ చూడండి ఎంత చండాలంగా ఉందో. ఇలా మొత్తం చండాలం చేసి వెళ్తారు. కొంతమంది ఇరగ్గొట్టేసి కూడా వెళ్ళిపోతారు. ఆ బ్రేకేజ్ గానీ ఏమన్నా ఉన్నా గానీ, ఏమన్నా టవల్స్, బెడ్‌షీట్స్, స్టెయిన్స్, మార్క్స్ ఉన్నా గానీ, వాళ్ళు ఏమన్నా తీసుకెళ్ళగానే ఏమైనా మిస్సింగ్ ఉన్నా గానీ వాళ్ళకి వెంటనే కంప్లెయింట్ చేసేవాళ్ళు. వాళ్ళు చెక్‌ఔట్ చేసిన వెంటనే మనకు కాల్ చేస్తారు. మనం వెళ్లి చెక్ చేయడమే. ఇది చూడండి అసలు ఎంత చండాలం చేశారు ఈ గెస్టులు మాత్రం. చైనీస్ గెస్టులు అనుకుంటా. అది మనమే అది. హలో! హలో! నమస్తే! నమస్తే ఫ్రెండ్స్! అది మొత్తం రూమ్ చూసి అవాక్కయిపోయాను. తర్వాత ఇయన్నీ క్లీన్ చేపిచ్చి ఇదిగో ఇలాగ బెడ్‌లో ఏమన్నా ఫాల్టులు ఉన్నా గానీ, అలాగా మడతలు మడతలు ఉన్నా గానీ మొత్తం చేంజ్ చేపియాలి. తర్వాత ఆ రూమ్ ఓకే. రెడీ టు ఆక్యుపై అని చెప్పేసి చెప్పాలి. అట్ ద స్టెయిన్స్ కనబడుతున్నాయి కదా మీకు అక్కడ. ఆ స్టెయిన్స్ కూడా ఉండకూడదు. అలాగా చండాలంగా కనపడకూడదు. పిల్లో కవర్స్ మీద స్టెయిన్స్ ఉండకూడదు. ఇదిగో రెడ్ మార్క్ కనబడుతుంది కదా! అలా ఉండకూడదు. ఆ పిల్లో కలర్స్ చేంజ్ చేపియాలి. ఇయన్నీ చేంజ్ చేపియాలి. ఓకే. మొత్తం బాత్రూమ్‌లో చిన్నది కూడా మార్క్స్ కనబడుతున్నాయి చూడండి. అలాగా ఆ స్టెయిన్స్ కనపడకూడదు. ఏవి నీట్‌గా ఉండాలి రూము. అవన్నీ చెక్ చేపించుకొని ఆ రూమ్ మొత్తం రెడీగా కరెక్ట్‌గా ఉందంటేనే నెక్స్ట్‌కి మనం దానికి ఫార్వర్డ్ చేయాలి. ఓకే. ఈ రూమ్ రెడీ అని. ఇదిగో మిర్రర్ మీద కూడా కనబడుతుంది చూడండి. ఎవడ్రా బాబు ఇది క్లీన్ చేసిందని చెప్పి తిడతన్నాను నేను ఆడిని. అలా రూమ్స్ లిస్ట్ ఇస్తారు. ఒక 10, 20 రూమ్స్ అలా ఇస్తారు. అయన్నీ చెక్ చేపిచ్చి, క్లీన్ చేపిచ్చి వాళ్ళకి అప్డేట్ ఇవ్వడమే అయిపోయింది. రూమ్‌కెళ్ళిన తర్వాత మొత్తం నా డ్యూటీ అయిపోయి ఇంటికొచ్చాను. రూమ్ తాళం నా దగ్గర లేదు. బయట కూర్చొని అలా వెయిట్ చేస్తున్నా మా వోడొచ్చేదాకా. ఇది బయట నుంచి మా హోటల్ ఇదిగో ఇలా ఉంటది. సో, ఇదే మనం చేసే వర్క్.